దివంగత ప్రజానాయకుడు వంగవీటి మోహన్ రంగా విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం బాపట్ల జిల్లా చుండూరులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వంగవీటి మోహన్ రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ముఖ్య అతిథిగా హాజరై విగ్రహం ఆవిష్కరించి నివాళులర్పించారు. వంగవీటి మోహన్ రంగా ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కాదని 3 ఏళ్లు మాత్రమే ప్రజా జీవితంలో ఉన్నారని తెలిపారు. అంతకుముందు యూనియన్లు, రాధారంగ మిత్రమండలి స్థాపించి పేదల కష్టాలు తీర్చిన నాయకుడని తెలిపారు. కుల మత ప్రాంతాలకు అతీతంగా అభిమానించే గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగా అని చెప్పారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అభిమానులు, స్థానిక ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. గారి విగ్రహావిష్కరణలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా జరుగుతాయి మీ అందరికీ తెలుసు. కొత్త కార్యక్రమం కాదు. అంటే ప్రజల్లో రంగా గారు అనే వ్యక్తి చనిపోయి 38 సంవత్సరాలు అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి కూడా ఆయన్ని ఏ రకంగా తలుచుకుంటున్నారు అనేది మనం దాని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేనటువంటి ఒక గొప్ప విషయం. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఈ విగ్రహం ఏర్పాటు చేసినటువంటి పిల్లలు చూస్తే వాళ్ళ వయసులు నాకు తెలిసి 32-33 ఏళ్ళు. అంటే రంగా గారు చనిపోయేటప్పటికి పుట్టను కూడా పుట్టలా వీళ్ళు. కానీ ఒక గొప్ప చెప్పుకోలేనటువంటి ఒక వైబ్రేషన్ వస్తుంది ఆ పేరు తలుచుకుంటేనే. వంగవీటి మోహన్ రంగా అనే దానికి ఒక విధమైనటువంటి ప్రకంపనలు మనిషిలో ఈ రోజు కూడా కలిగేటటువంటి చాలామంది ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు ఇవాళ. అంటే ఎవరూ కూడా రంగా గారిని ఒక కులానికి సంబంధించిన వ్యక్తి అని ఎప్పుడు అనుకోరా. దౌర్భాగ్యం ఏంటంటే ఇవాళ కొంతమంది రంగా గారిని ఏదో ఒక కులానికో ఆపాదిద్దాము అనే ప్రయత్నాలు చేస్తున్నారు తప్పితే వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి చనిపోయే నాటికి పేదల మనిషి అయినా, పేదల కోసం పరితపించినటువంటి వ్యక్తి, పేదల కోసం దీక్షలు చేసినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు తప్పితే ఏదో ఒక కులం అని చెప్పేసి లేదు. రంగా గారిని అభిమానించిన ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబం, అది గుర్తు చేసుకోండి. నీకెప్పుడు ఏది కావాలన్నా ఇక్కడ నేనున్నాను. రంగా గారి కూతుర్ని, పేదవాడి గుండె చప్పు, బడుగు బలహీన వర్గాల సూర్యుడు ఎవరో అది వంగవీటి మోహన్ రంగా టైగర్. ఆ నాయకుడు రాజకీయ నాయకుడు కాదు, ఒక నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల కోసం ప్రాణాలిచ్చిన నాయకుడు, ప్రజల కోసం బతికిన నాయకుడు, ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా వాళ్ళ వెంటన్న నాయకుడు. ఆ నాయకుడు విగ్రహం ఇది విగ్రహమే కాదు, ఒక పౌరుషం, ఒక ధైర్యం, ఒక